క్రిమినల్ గా చిత్రీకరించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. సోనియా, రాహుల్ కు చరిష్మా లేదనే విషయాన్ని ఉత్తరప్రదేశ్ ఎన్నికలు తేల్చాయన్నారు. సొంత జిల్లాలో ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోలేని సీఎం జనాల్ని రప్పించుకోవడానికి రికార్డింగ్ డాన్సులు పెడుతున్నారంటున్న రోజాతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కోవూరులో బై ఎలక్షన్ దగ్గర పడటంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ నాయకులు ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసి రెండవ దఫా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. రోజా గారు, ఎట్లా ఉంది కోవూరులో ఉప ఎన్నికల ప్రచారం? తర్వాత ఈ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ రెఫరెండం గా తీసుకోవడానికి భయపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకని ఈ విధమైన పరిస్థితి కాంగ్రెస్ కి ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం లేదని ఎప్పుడో తెలిసిపోయింది. జరగాల్సిన లోకల్ ఎలక్షన్స్ గానీ, మున్సిపల్ ఎన్నికలు గానీ, కార్పొరేషన్ ఎన్నికలు గానీ జరగకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్న విధానం చూస్తుంటేనే వాళ్ళకి దమ్ము ధైర్యం లేదని తెలుసు. కానీ ఈ రోజు అన్ఫార్చునేట్ గా ఈ ఎన్నికలు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది విశ్వసనీయతకు, కుళ్ళు కుతంత్రాలకి జరుగుతున్న యుద్ధం. సోనియా గాంధీకి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు. ఆయన బలపరిచిన అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ చేకూర్చిస్తారని మా నమ్మకం. ఎందుకంటే ఈ రోజు ప్రచారానికి వెళ్ళినట్టు లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా గెలిచిన తర్వాత విజయ యాత్రకి వెళ్ళినట్టు అందరూ కూడా బ్రహ్మరథం పడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటు సీఎం సభలో గానీ, అటు బొత్స సత్యనారాయణ సభలో గానీ రికార్డింగ్ డాన్సులు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విషయం మీద కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేవలం జనాకర్షణ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకులకి జనాకర్షణ లేదని వారు అంగీకరిస్తున్నట్టు చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా లేదు అనేది వాళ్ళకే తెలుసు కాబట్టే చిరంజీవి లాంటి మనిషిని తెచ్చుకున్నప్పుడే అర్థమైపోయింది. ఈ రోజు సొంత జిల్లాలో ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోలేని కిరణ్ కుమార్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రి అని పోస్టర్లు వేసుకుంటే గానీ తెలియని ఒక ముఖ్యమంత్రి ఈ రోజు వచ్చి మీటింగ్లు పెడితే ఎవరు వినబోతారండి? కాబట్టి ఇలా రికార్డింగ్ డాన్సులు పెట్టి ప్రజలు కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏదైనా చెప్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరు, నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఇటు టీడీపీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఒకటే చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు మాకు ప్రధాన అభ్యర్థి కాదు, పోటీయే కాదని చెప్తున్నారు. కానీ జగన్ ని టార్గెట్ చేసుకుని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు మీరు? ఏమంటారంటే వాళ్ళిద్దరికి అర్థమైపోయింది వాళ్ళ భవిష్యత్తు. కడప ఎన్నికల్లో వచ్చి తొడలు కొట్టారు, తొడలు వాసాయే తప్ప ఓట్లు రాలేదు. అలాగే కొవ్వూరులో కూడా ఈ రోజు వస్తే జనాలు రావట్లేదు, వాళ్ళకి వాళ్ళు చెప్పేది వినడానికి ఎవరు కూడా సుముఖంగా లేరు. కాబట్టి ఈ రోజు ఏదో వాళ్ళు చెప్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ అంటే అది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పరిపాలనలో రైతుల్ని ఏ విధంగా అవమానించారు, ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళని ఎలా ప్రోత్సహించారు, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేశారో మనం కళ్ళారా చూసాం. రెండోది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఈ 2 సంవత్సరాల కాలంలో డిఫరెన్స్ బాగా తెలిసింది. ఏదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గొప్పతనం, రాజశేఖర రెడ్డిది ఏం లేదని చెప్పుకున్నారు. కానీ మొన్న ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కనీసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంపీలుగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారంటే వాళ్ళ ఎంత వెనకబడిపోయారు, వాళ్ళకి చరిష్మా లేదు అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ లో నాయకుడు లేడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మంచి నాయకులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మా వెనుకున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా 50,000తో బంపర్ మెజారిటీతో గెలుస్తారు. మొత్తం మీద కోవూరు ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తారని రోజా చెప్తున్నారు. అలాగే అగ్ర పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే అగ్ర పార్టీ నాయకులు ఉన్నారో వారిని చూసి జనాకర్షణ లేకపోవడం వల్ల రికార్డింగ్ డాన్స్ పెట్టుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందని రోజా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, నెల్లూరు. కోవూరులో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి మరో 2 రోజులే గడువు ఉండడంతో నియోజకవర్గంలో నేతల హడావిడి పెరిగింది. తమ గుర్తులను ప్రజలకు తీసుకెళ్లడానికి శ్రమిస్తున్నారు నేతలు. ఇది కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజల మధ్యకు చొచ్చుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉండడంతో స్థానికులతో ప్రసన్నకు మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దూసుకుపోతున్న ప్రసన్నకు మద్దతుగా ఆ పార్టీ నేతలు పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పేదల కోసం వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పటి పాలకులు మాత్రం తుంగలు తొక్కారని రోజా విమర్శించారు.
మన గుర్తు జై జగన్, జై జగన్, వైఎస్ఆర్. మరో మహిళా నేత లక్ష్మీ పార్వతి కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తిన లక్ష్మీ పార్వతి ఆ పార్టీల్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఒక 100 ఏళ్ల 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకొక 30 ఏళ్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కనుక వాళ్ళిద్దరు ఏంటనేది జనానికి బాగా తెలిసిపోయింది. ఈ రోజు ఒక యువ కెరటం లాగా విప్లవం లాగా దూసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజలందరూ ఒక ఆసక్తితో ఉన్నారు. కానీ ఆయన ఎవరు క్యాండిడేట్ ని పెట్టినా కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇటు ప్రధాన పార్టీల్లో కోవూరుపై ఆందోళన మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రచార సభ నిర్వహించినా ఊపు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు మరిన్ని కసరత్తులు చేస్తున్నారు. జనాన్ని ఆకట్టుకునేందుకు చిరంజీవిని రప్పిస్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కొడవలూరు మండలాల్లో చిరంజీవి పర్యటిస్తారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇటు టీడీపీలోనూ ఇదే సీను. చంద్రబాబు ప్రచారం తర్వాత పరిస్థితి స్తబ్దంగా మారడంతో కొత్త వ్యూహాల కోసం తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. సాక్షి న్యూస్, నెల్లూరు.